నిన్న డొనాల్డ్ ట్రంప్ H1B వీసాల అప్లికేషన్ ఫీజుని ఏకంగా $1,00,000 పెంచాడు కదా. సో ఈ పెంచిన తర్వాత మరి అమెరికా కామర్స్ సెక్రటరీ అయినటువంటి హోవర్డ్ అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడనే చెప్పాలి. అయితే అతను ఏమంటున్నాడు తెలుసా, ఇక నుంచి ఐటీ కంపెనీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమెరికన్లనే నియమించుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత ఆయన ఒకటే అంటున్నాడు, మరి విదేశాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళని మీరు కనుక నియమించుకోవాలనుకుంటే వాళ్ళలో విలువైన వ్యక్తులు మాత్రమే మీరు నియమించుకోండి, ఎవరైతే పనికిమాలిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దేశం నుంచి పక్క దోసేయండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే ఇదంతా చూసిన తర్వాత చాలా మంది కూడా ఫైర్ అవుతున్నారు. ఎందుకు, ఇప్పుడు బయట నుంచి వచ్చే దేశాలు అంటే H1B వీసాల మీద ఎవరు వస్తారు మెయిన్గా ఇండియన్సే. ఎందుకంటే 72% మరి H1B వీసాలు మన ఇండియన్స్ దగ్గరే ఉన్నాయి అనమాట. అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2022 వరకు చూసుకుంటే ఏకంగా ఈ H1B వీసాలు ఇండియన్స్ దగ్గర 3 లక్షల పైన మంది దగ్గరే H1B వీసాలు ఉండటం జరిగింది. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే చైనా ఉందన్నమాట. చైనా వచ్చేసరికి ఒక 55,000 మంది దగ్గర ఏముండే. సో దాని తర్వాత మిగతా అన్ని కూడా చిన్న చిన్న దేశాల దగ్గర ఉన్నాయి అనమాట. అయితే మరి ఇక్కడ మెయిన్గా చెప్పాలి అంటే H1B వీసాల మీద మన వాళ్ళే వెళ్తారు కాబట్టి మరి మన వాళ్ళని ఇండైరెక్ట్గా కామెంట్ చేశాడేమో అని చెప్పేసి చాలా మంది కూడా దీని గురించి ఫైర్ అవుతా ఉన్నారు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.